సో పొంగిలేటి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగిస్తున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. పొంగులేటితో మాట్లాడడానికి బాధితులు అక్కడికి వస్తున్నారు. తమ వ్యతలు ఆయన ముందు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికంగా నష్టపోయిన నియోజకవర్గం తనదే కావడంతో ఆయన అక్కడికి వెళ్లారైతే హెలికాప్టర్లు ఎందుకు తీసుకురాలేకపోయారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు పంపించలేకపోతున్నామని కేంద్రం వైపు నుంచి వచ్చిన లేదా నేవీ వైపు నుంచి వచ్చిన సమాధానాన్ని కనీసం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం, ఆ మాత్రం కనిపెట్టలేకపోయారా అంటూ ఇక్కడ రాజకీయ విమర్శలు చేసే సందర్భం కాదంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో మొత్తం ఖమ్మంలో పొంగులేటి పర్యటన మీరు చూస్తున్నారు. ఇక వరద ఉధృతికి ఖమ్మం మొత్తం కాలనీలన్నీ ఎలా నీట మునిగాయో కూడా మీకు చూపిస్తున్నాం. ముఖ్యంగా మున్నేరు అయితే మాత్రం భారీ స్థాయిలో ఉప్పొంగడం, అక్కడ ఈవెన్ వారిని రక్షించడానికి ఎవరైతే 9 మంది కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారో వారిని కాపాడటానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ కావాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ వైపు నుంచి కూడా మేము చేయలేము అంటూ వారు చేతులెత్తేయడంతో జేసీబీల స్థాయంతో అర్ధరాత్రి స్థానికులు వెళ్లి కుటుంబాన్ని రక్షించిన దృశ్యం కూడా మనం ఇంతకు ముందు మనం చూసాం. సో ప్రస్తుతం ఖమ్మంలో పొంగులేటి పర్యటన కొనసాగుతోంది. ఇక సీఎం రేవంత్ కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టబోతున్నారు. కాసేపట్లో ఆయన అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం, కూసుమంది దగ్గర కాపాడుకోవాలి, వాతావరణం అనుకూలించడం